2024లో మనందరి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం రావడానికి అంటే ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం మొదటి సంతకం డిఎస్సి మీదే పెట్టారు. డిఎస్సి మీద పెట్టిన సంతకాన్ని నిలబెట్టుకుంటూ 100కు పైగా కేసులు వేసినా ఎక్కడా తగ్గకుండా మన విద్యాశాఖ మంత్రి గారు మరియు మన విద్యాశాఖ అధికారులు కోన వెంకట్ గారు ఇంకా అనేక మంది విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఎన్ని కేసులు వేసినా ధైర్యంగా ఎదుర్కొంటూ 16,347 ఉద్యోగాలని పకడ్బందీగా పూర్తి పారదర్శకత్వంతో నిర్వహించి డిఎస్సి నోటిఫికేషన్ పెట్టి 45 రోజుల్లో ఎగ్జామ్ పాఠశాలలో మనందరినీ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేర్పించారండి. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం రావడానికి నేను ప్రభుత్వానికి కట్టింది కేవలం 2 ఫీజులండి. ఒక టెట్ ఫీజు, ఒక డిఎస్సి ఫీజు. ఇంకే డబ్బులు నేను ₹1 కూడా కట్టలేదు. నాలాగే ఎవరు కూడా ₹1 కూడా అదనంగా కట్టి ఉండరు. ఎగ్జామ్ కూడా పూర్తి పారదర్శకంగా జరిగింది. మేము మళ్ళీ ఎగ్జామ్ రాయడానికనే రెడీ. అయినా ప్రభుత్వ ఉద్యోగులు చేసే వాళ్ళందరూ ఎంట్రన్స్ టెస్టులు ఎగ్జామ్స్ రాసే క్వాలిఫై అయి వస్తారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళకి టెస్టులు పెట్టి వాటిలో క్వాలిఫై అయ్యి వాళ్ళు ఉద్యోగాలుగా మారితే అప్పుడు తెలుస్తుంది పెయిన్ ఏంటో అనేది. సో మేము నా గురించే నేను చెప్తున్నాను. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు కష్టపడితే వచ్చిందండి నాకు ఈ జాబితా. సో మాటలతో కాదు, ఖచ్చితంగా త్వరలో జరగబోయే ఎన్నికల్లోనే రిజల్ట్ చూపిస్తాం. కాబట్టి పిచ్చి ఆరోపణలు, పేపర్లో డబ్బులు తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేశారని ఇలా మాట్లాడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తాం.